Dear students, welcome to online classes ABN and PRR College of Science Koguru. మన సెకండ్ సెమిస్టర్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. వన్ ఆఫ్ ద స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ సోలార్ ఎనర్జీ గురించి. మై నేమ్ ఈస్ బి సత్యనారాయణ. సో దిస్ వీడియో ఈజ్ కామన్ ఫర్ ఆల్ BSc స్టూడెంట్స్. సో ఆల్రెడీ నేను త్రీ వీడియోస్ కంప్లీట్ అయినాయి ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ సంబంధించి, అండ్ డిఫరెంట్ టాపిక్స్ 3 వీడియోస్లో కూడా. సో వీఆర్ స్టిల్ ఇన్ యూనిట్ 1 సోలార్ రేడియేషన్, ఆ యూనిట్ 1 పేరు. So this is lecture number 4 or video number 4. So in this video I will explain about 3 topics. They are solar energy, importance of solar energy, and solar energy storage methods. So ఈ 3 టాపిక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. So first of all, what is the solar energy? So it is a natural source of energy from solar power absorbed from the sun through solar panels. సో సోలార్ పవర్ని సన్ నుంచి వచ్చే ఆ సోలార్ పవర్ని సోలార్ ఎనర్జీ కింద మార్చేది ఎవరంటే సోలార్ ప్యానల్. సో మనకి రూఫ్ టాప్ హౌసెస్కి అంటే హౌస్కి పైన రూఫ్స్ అరేంజ్ చేస్తూ ఉంటారు పై కప్ మీద ఈ సోలార్ ప్యానల్స్ పని ఏంటంటే సోలార్ రేడియేషన్ తీసుకుని దాన్ని అంటే ఆ సోలార్ పవర్ని తీసుకుని దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుస్తుంది ఆ సోలార్ ప్యానల్. ఓకేనా? సో ఇట్ ఈస్ ఎ రెన్యూబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ అండ్ రెడీలీ అవైలబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో ఇదే రెన్యూబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటే మీనింగ్ ఏంటంటే పునరుత్పత్తి అయ్యేది. అంటే ఈరోజు మనం యూజ్ చేసినంత మాత్రాన నెక్స్ట్ డే అవైలబుల్గా ఉండదు అనేది లేదు, నెక్స్ట్ డే కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇన్ కేసు నెక్స్ట్ డే అవైలబుల్ లేకపోతే కన్నా ఫర్దర్ ఇంకొక రోజు అవైలబుల్గా ఉంటుంది. అంతేగాని మనం యూజ్ చేసినంత మాత్రం లాస్ అయిపోయే ఎనర్జీ కాదు, అంటే తరిగిపోయే ఎనర్జీ కాదు. ప్లెంటీ ఆఫ్ అవైలబిలిటీ అనేది కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. ఇన్ కేసు ఒక రోజు మనకి సోలార్ ఎనర్జీ దొరకకపోయినా నెక్స్ట్ డే అయినా నెక్స్ట్ సీజన్ అయినా సరే దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అటువంటి ఎనర్జీని అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉంటాయి. అలా కాకుండా కొన్ని ఎనర్జీ సోర్సెస్ మనం యూజ్ చేసే కొద్ది ఏమైతే తరిగిపోతూ ఉంటాయి, వాటిని ఏమంటే నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. అంటే పునరుత్పత్తి అవ్వవు, తిరిగి ఉత్పత్తి అవ్వవు మీనింగ్ అది. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటంటే బొగ్గండి, కోల్ అనేది ఎనర్జీ సోర్స్, దాన్ని ఉపయోగించి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు. బట్ అది మైనింగ్ చేసి దాన్ని బయటకు తీసిన తర్వాత మరలా ఎంత క్వాంటిటీ బయటకు తీస్తారో అంత క్వాంటిటీ తయారవ్వాలంటే కనుక చాలా సంవత్సరాలు పడుతుంది. బట్ మనకి అవైలబిలిటీ చాలా ఉందనుకోండి, మనం ఎంత తీసినా చాలా వరకు వస్తుంది. బట్ అది ఎంతో కొంతకాలానికి అయిపోతుంది అది. బట్ అయిపోయిన తర్వాత మరలా తయారవ్వాలంటే కనుక చాలా వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల పైన పడుతుంది, నియర్లీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. కానీ సన్లైట్ అనేది అలా కాదు, సోలార్ రేడియేషన్ అలా కాదు, కంటిన్యూస్గా మనకి ఎప్పుడూ ఉంటుంది. ఓకేనా? కాబట్టి రెన్యూబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ సోర్స్. సో పాతకాలంలో ప్రజలు ఈ సోలార్ ఎనర్జీని ఉపయోగించేవారు. ఏ విధంగా అంటే ద యూజ్ ఆఫ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ టు ప్రొడ్యూస్ ఫైర్. సో మనకి భూతద్దం అని ఉంటుంది కదా, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, దాన్ని ఉపయోగించి ఫైర్ని ప్రొడ్యూస్ చేయడం. సన్లైట్ని ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ మీద ఫోకస్ చేసి ఆ రేస్ వెళ్ళి సర్టెన్ ఆబ్జెక్ట్ దేన్నైతే మనం ఫైర్ చేద్దాం అనుకున్నా ఆబ్జెక్ట్ మీద పడేలా చేసి, అంటే రేస్ అన్నీ కూడా కాన్సన్ట్రేట్గా ఆబ్జెక్ట్ మీద పడేలా చేయడం కోసం మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఉపయోగిస్తారు. సో దాని ద్వారా ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే ఫైర్ అవుతుంది. అదేవిధంగా టు జనరేట్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం కోసం కూడా ఏ విధంగా అంటే ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఉపయోగించి, సోలార్ సెల్స్ అన్న ఫోటోవోల్టాయిక్ సెల్స్ అన్న మీనింగ్ ఒకటే. రెండింటి పర్పస్ ఏంటంటే సోలార్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మార్చే డివైజెస్ అనమాట. దాన్ని ఇంకా క్లియర్గా మాట్లాడితే కనుక ఫోటోవోల్టాయిక్ సెల్ అంటాం. ఓకేనా? సో అలాగా సోలార్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మార్చాలంటే కనుక ఈ ఫోటోవోల్టాయిక్ సెల్స్ కావాలి, ఈజ్ రిక్వైర్డ్. దీస్ సెల్స్ అబ్జార్బ్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. ఈ ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఏం చేస్తాయంటే సన్ నుంచి ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని ఎలక్ట్రిసిటీ కింద మారుస్తాయి. సో వీటి యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది యూనిట్ 2లో ఉంటుందండి, ఫోటోవోల్టాయిక్ సెల్స్ గురించి, సోలార్ ప్యానల్స్ గురించి, ఫోటోవోల్టాయిక్ సెల్స్ గురించి. ఓకేనండి? సో నెక్స్ట్ టాపిక్, ఇంపార్టెన్స్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ. సో సోలార్ ఎనర్జీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఇట్ ఈస్ క్లీన్ అండ్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో క్లీన్ అంటే మీనింగ్ ఏంటంటే నాన్ పొల్యూషన్ క్రియేట్ చేసే ఎనర్జీ కాదు ఇది. సో పొల్యూటెడ్ ఎనర్జీ కాదు. కానీ కోల్ను ఉపయోగించి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నప్పుడు, కోల్ని మండించినప్పుడు, ఎలక్ట్రిసిటీ జనరేషన్ ప్రాసెస్లో కోల్ని మండించినప్పుడు దాని నుంచి వచ్చే కార్బన్ కంటెంట్ CO2 అవ్వచ్చు, CO అవ్వచ్చు, లేదా ఇంకా మీథేన్ అవ్వచ్చు, ఏదైనా కానీ వాతావరణాన్ని పొల్యూట్ చేసే గ్యాస్ అనమాట అవి.
బట్ ఇక్కడ సన్ రేడియేషన్ మాత్రం అలా కాదు, మీరు ఉపయోగించిన ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసిన మాత్రం ఎటువంటి పొల్యూషన్ రిలీజ్ అవ్వదు. ఓకే అండి, కాబట్టి క్లీన్ ఎనర్జీ సోర్స్ అంటాం. అదేవిధంగా డ్యామేజ్ చేయదు. అదేవిధంగా ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఏ డైలీ బేసిస్. సో డైలీ అవైలబుల్గా ఉండే ఛాన్స్ ఉంది మోస్ట్లీ. సిమిలర్లీ ఇట్ డస్ నాట్ కాజ్ ఎనీ కైండ్ ఆఫ్ పొల్యూషన్, ఎటువంటి పొల్యూషన్ రిలీజ్ చేయదు. యాజ్ ఇట్ ఈస్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టుడేస్ వరల్డ్. ఇట్ ఈస్ సో మచ్ బెటర్ దాన్ అదర్ పొల్యూషన్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్ లైక్ ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ మోర్. సో ఇది ఎటువంటి పొల్యూషన్ రిలీజ్ చేయదు కాబట్టి మనకి కొన్ని ఎనర్జీ సోర్సెస్ని ఉపయోగించుకుని మనం ఉపయోగించిన ఎనర్జీ తయారు చేస్తున్నాం. ఏంటంటే ఫాసిల్ ఫ్యూయల్స్ అండి. ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే మీనింగ్ ఏంటంటే చెట్లు కానీ జంతువులు కానీ చనిపోయిన తర్వాత కళేబరాలన్నీ కూడా భూమిలో హై టెంపరేచర్ ప్రెషర్కి గురయ్యి భూమి పొరల కింద బొగ్గు కింద తయారవుతాయి. బొగ్గు, పెట్రోలియం అండ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ కింద తయారవుతాయి. సో అలాగా వాటిని ఏమంటే ఫాసిల్ ఫ్యూయల్స్ అంటాం. అంటే ఫాసిల్స్ ద్వారా తయారైన ఫ్యూయల్స్. బొగ్గు అనేది ఫాసిల్ ఫ్యూయల్. సో ఫాసిల్స్ చనిపోయిన తర్వాత వచ్చిన అవశేషాల నుంచి తయారైన సోర్స్ అది. దాన్ని ఉపయోగించి మనం ఏంటంటే దాన్ని ఎనర్జీ సోర్స్ అని ఎందుకంటామంటే బొగ్గుని దాన్ని ఉపయోగించి ఎలక్ట్రికల్ ఎనర్జీ తయారు చేస్తున్నాం కాబట్టి. అంటే దాంట్లో బొగ్గులో ఏ ఎనర్జీ ఉంటుందంటే హీట్ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడు దాన్ని మండించినప్పుడు ఆ హీట్ బయటకు వస్తుంది. ఆ హీట్ని ఉపయోగించి ఎలక్ట్రికల్ ఎనర్జీ తయారు చేస్తారు కాబట్టి దాన్ని ఎనర్జీ సోర్స్ అంటాం బొగ్గుని. బట్ అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి వచ్చింది. సో ఎప్పుడైతే దాన్ని మండిస్తారో అది డేంజరస్ గ్యాసెస్ని బయటకు రిలీజ్ చేస్తుంది. అంటే స్మోక్. ఆ స్మోక్లో మన క్లైమేట్కి మన హెల్త్కి ప్రమాదకరమైన గ్యాసెస్ ఉన్నాయి. ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, ఇటువంటి గ్యాసెస్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. సో డిఫరెంట్ గ్యాసెస్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. సో మోస్ట్లీ కార్బన్ కంటెంట్ ఉన్న గ్యాసెస్ రిలీజ్ అవుతాయి అనుకోండి. ఓకేనండి. సో వాటికి రీప్లేస్మెంట్కి సోలార్ ఎనర్జీని ఇన్ ఫ్యూచర్ డేస్లో ఉపయోగించే ఛాన్స్ కూడా ఉంది. ఓకేనండి, కాబట్టి ఇది ఈ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండి. నియర్లీ 10 to 15 years వరకు దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయగల. అంటే సోలార్ ప్యానల్స్ని మనం బిగించుకుంటే కనుక ఇంటి పైకప్పు మీద ఫస్ట్ ఇన్వెస్ట్మెంటే, ఫర్దర్ మెయింటెనెన్స్ ఏమి ఉండదు దానికి. 10 to 15 years వరకు వారంటీ ఇస్తారు. ఆఫ్టర్ దట్ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకేనండి. సోలార్ ప్యానల్ సిస్టమ్స్ డు నాట్ రిక్వైర్ ఏ లాట్ ఆఫ్ సోలార్ పవర్ ఎనర్జీ. సో సోలార్ ప్యానల్ సిస్టమ్స్ అనేవి ఎక్కువ సోలార్ పవర్ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏమి ఉండదు. మోరోవర్ దే కమ్ విత్ 5 to 10 years ఆఫ్ వారంటీ విచ్ ఈస్ వెరీ బెనిఫిషియల్. సో ఇందా చెప్పిన వాల్యూ కొంచెం వేరియేషను. 5 to 10 years వారంటీ ఉంటుంది ఈ సోలార్ ప్యానల్స్ మనం బిగించుకుంటే కనుక. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ రెడ్యూసెస్ ద కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్స్. సో దాన్ని ఉపయోగించుకుని సోలార్ ప్యానల్స్ ఉపయోగించుకుని ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి దాన్ని మనం ఉపయోగించుకోవడం వల్ల మనకి ఇప్పుడు లైన్స్ ద్వారా, అంటే ఇప్పుడు సబ్స్టేషన్ నుంచి మనకు వస్తున్న పవర్ కన్జంప్షన్ మనం తగ్గించుకున్నట్టు, యూసేజ్ తగ్గించుకుని ఈ సోలార్ ప్యానల్స్ని జనరేట్ అయిన కరెంట్ని ఉపయోగించుకుంటే కనుక మనకి పవర్ బిల్స్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. సో మనం మోస్ట్లీ ఏ పవర్ని ఉపయోగిస్తున్నాం? సబ్స్టేషన్ నుంచి మనకి వైర్స్ ద్వారా, పోల్స్ నుంచి వైర్స్ ద్వారా మన ఇళ్ళకి వచ్చే పవర్ని ఉపయోగిస్తున్నాం కదా. అది ఎలా తయారైందంటే ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి తయారైన ఎలక్ట్రికల్ ఎనర్జీ థర్మల్ పవర్ ప్లాంట్స్లో తయారయ్యి సబ్స్టేషన్స్కి వచ్చి, సబ్స్టేషన్ నుంచి డిఫరెంట్ విలేజెస్కి డిస్ట్రిబ్యూట్ అయ్యి మన హోమ్స్కి వస్తుంది ఆ పవర్ అనేది. సో దానికి మనం బిల్ పే చేయాలి కదా. కానీ సోలార్ ప్యానల్స్ వన్స్ ఇన్వెస్ట్ చేసుకుని సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే కనుక దాని నుంచి జనరేట్ అయిన కరెంటు నియర్లీ 5 to 10 years జనరేట్ చేస్తుంది. అది ఆ సోలార్ ప్యానల్స్ యొక్క స్ట్రెంత్ 5 to 10 years ఉంటుంది. సో దాని నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీని మనం కొంతవరకు బయట నుంచి వచ్చే ఎనర్జీ, అంటే సబ్స్టేషన్ నుంచి వచ్చే ఎలక్ట్రికల్ ఎనర్జీని తగ్గించుకుని దీన్ని ఉపయోగించవచ్చు. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పవర్ బిల్ తగ్గే ఛాన్స్ ఉంది. ఓకేనా. ఇన్ అదర్ వర్డ్స్ వీ యూజ్ ఇట్ మోస్ట్లీ ఫర్ కుకింగ్ అండ్ హీటింగ్ అప్ అవర్ హోమ్స్. సో మోస్ట్లీ ఆ సోలార్ ప్యానల్స్ వచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీని కాబట్టి ఆ కుకింగ్ పర్పస్కి హీటింగ్ పర్పస్కి మనం సోలార్ ఎనర్జీ నుంచి తయారైన ఎలక్ట్రికల్ ఎనర్జీని ఉపయోగించుకుంటే కనుక ఆటోమేటిక్గా లైన్స్ నుంచి, అంటే గ్రిడ్ నుంచి, పవర్ గ్రిడ్ నుంచి వచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్సంప్షన్ తగ్గుతుంది కాబట్టి పవర్ బిల్స్ అండ్ మనీ కూడా సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్దర్ సోలార్ ఎనర్జీ ఆల్సో హ్యాస్ మెనీ పాసిబుల్ అప్లికేషన్స్. సోలార్ ఎనర్జీ అనేది చాలా రకాల అప్లికేషన్స్, అంటే చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. చాలా రకాల డివైజులని రన్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు ఆ సోలార్ ఎనర్జీని. అంటే ఫ్యాన్స్ కానీ, లైట్స్ కానీ, లేదా డిఫరెంట్ ఎలక్ట్రికల్ డివైజెస్ని రన్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. A lot of communities and villages make use of solar energy to power their homes.
సో ఇప్పుడు చాలా రకాల విలేజెస్ కానీ కమ్యూనిటీస్ కానీ ఉపయోగిస్తున్నారు సోలార్ ప్యానల్స్ని. ఫర్దర్ వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఏరియాస్ వేర్ దెర్ ఈజ్ నో యాక్సెస్ టు ఏ పవర్ గ్రిడ్. సో ఎక్కువగా దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటారంటే రిమోట్ ఏరియాస్. సో రిమోట్ ఏరియాస్ అంటే కనుక అక్కడికి టవర్స్ ద్వారా పవర్ లైన్స్ని తీసుకెళ్ళలేరు. అంటే మనకు ఇప్పుడు ఇళ్ళకి టవర్స్ ద్వారా అంటే పోల్స్ ద్వారా వైర్స్ ద్వారా మనకు పవర్ వస్తుంది కదా. కానీ రిమోట్ ఏరియాస్ అంటే కనుక ఏజెన్సీ ప్రాంతాల్లోనూ కొండల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ మనం సబ్స్టేషన్ నుంచి పవర్ని అక్కడికి వైర్స్ ద్వారా తీసుకెళ్ళడం కష్టమవుతుంది. సో అటువంటి ఏరియాస్లో ఈ సోలార్ ప్యానల్స్ని ఉపయోగించి ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేసుకుని వాళ్ళు ఇండివిజువల్గా ఎలక్ట్రిసిటీ ఉపయోగించుకుంటారు. ఓకేనండి. సో నెక్స్ట్ థర్డ్ టాపిక్ సోలార్ ఎనర్జీ స్టోరేజ్ మెథడ్స్. సోలార్ ఎనర్జీ స్టోరేజ్. సో సోలార్ ఎనర్జీ స్టోరేజ్ కెన్ బి బ్రోకెన్ ఇంటూ 3 categories. సో సోలార్ ఎనర్జీని ఎన్ని పద్ధతుల్లో స్టోర్ చేయొచ్చు అంటే సోలార్ ఎనర్జీని డిఫరెంట్ ఫామ్స్లో స్టోర్ చేయొచ్చు. ఎలాగంటే థర్మల్ అంటే హీట్ రూపంలో స్టోర్ చేయొచ్చు, బ్యాటరీ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ రూపంలో స్టోర్ చేయొచ్చు, అండ్ మెకానికల్ ఎనర్జీ రూపంలో స్టోర్ చేయొచ్చు. ఓకేనండి. 3 మెథడ్స్లో సోలార్ ఎనర్జీ స్టోర్ చేయొచ్చు. అవి ఏంటో చూద్దాం ఒకసారి. సో థర్మల్ స్టోరేజ్ మెథడ్. థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ మెథడ్లో ఎక్కువగా మోస్ట్లీ దేన్ని ఉపయోగిస్తారంటే వాటర్ని ఉపయోగిస్తారండి. అది కాకపోతే కనుక మోల్టెన్ సాల్ట్ అంటే సాల్ట్ కరిగిన సాల్ట్ అని మీనింగ్ వస్తుంది. కరిగే సాల్ట్ అని మీనింగ్ వస్తుంది. మోల్టెన్ సాల్ట్ని ఉపయోగిస్తుంటారు. అంటే సన్లైట్ వాటర్ మీద పడినప్పుడు వాటర్ వేడెక్కుతుంది. అంటే సన్లో ఉన్న హీట్ ఎనర్జీ వాటర్ వేడెక్కడానికి ఉపయోగపడింది కాబట్టి దాని మీనింగ్ ఏంటంటే సన్లో ఉన్న హీట్ ఎనర్జీ వాటర్లో హీట్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ బాయిల్ అవుతుందో దాని నుంచి వేపర్స్ వస్తాయండి. సో ఆ వేపర్స్ తోటి రన్ అయ్యే టర్బైన్స్ ఉన్నాయి. ఆ టర్బైన్స్ తిరుగుతుంటే కనుక టర్బైన్స్కి ఒక యాక్సిస్ లాంటిది ఉంటుంది, రాడ్ అమ్మ. ఆ యాక్సిస్ దేనికి కనెక్ట్ ఉంటుంది? జనరేటర్ కనెక్ట్ ఉంటుంది. సో జనరేటర్ తిరగడం మొదలు పెడుతుంది. జనరేటర్ తిరిగితే ఏమవుతుందంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఓకేనండి. అదేవిధంగా మోల్టెన్ సాల్ట్ అది కూడా వేడెక్కడంతో దానిపైన వాటర్ వేడెక్కుతుంది, వేపర్స్ రిలీజ్ చేస్తే ఆ వేపర్స్ని ఒక టర్బైన్ మీదకి పంపిస్తారు. ఆ టర్బైన్ ఏంటంటే తిరగడం మొదలు పెడుతుంది. టర్బైన్ తిరిగితే కనుక జనరేటర్ రన్ అవుతుంది. జనరేటర్ తిరిగితే కనుక ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఓకే. దిస్ హీటెడ్ మీడియం ఈజ్ స్టోర్డ్ ఇన్ అన్ ఇన్సులేటెడ్ ట్యాంక్. అలాగా వేడెక్కిన వాటర్ని ఎందులో స్టోర్ చేస్తారంటే ఇన్సులేటెడ్ ట్యాంక్లు. ఇన్సులేటెడ్ అంటే సరౌండింగ్ నుంచి ఎటువంటి హీటు లోపలికి వెళ్ళదు, లోపల ఉన్న హీట్ బయటకు రాదు. ఓకేనా. ఒకే రకమైన టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది అంటిల్ ద ఎనర్జీ ఈజ్ నీడెడ్. సో ఇన్సులేటెడ్ ట్యాంక్లు ఎంతవరకు ఆ వాటర్ని స్టోర్ చేస్తారంటే మనకి ఎప్పుడైతే ఎనర్జీ నీడ్ ఉందో, ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ జనరేషన్ కావాలో అప్పటి వరకు స్టోర్ చేస్తారు. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ జనరేషన్ అవసరమో అప్పుడు ఆ స్టోరేజ్ ట్యాంక్ ఓపెన్ చేయగానే వేపర్స్ బయటకు వస్తాయి. వచ్చిన వేపర్స్ని త్రూ ట్యూబ్స్, సర్టెన్ ట్యూబ్స్ ఉంటే డిజైన్ చాలా ఉంటుంది, అది టెక్నికల్ డిజైన్స్ చాలా ఉంటాయి. ఆ ట్యూబ్స్ ద్వారా టర్బైన్ మీదకి వెళ్ళాలి చేస్తారు. ఆ స్టీమ్ని అంటే వేపర్ అంటే స్టీమ్ని, ఆ స్టీమ్ టర్బైన్స్ ఉంటే ఆ టర్బైన్ తిరిగి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది త్రూ జనరేటర్. ఓకేనా. నెక్స్ట్ బ్యాటరీ స్టోరేజ్. స్టోర్స్ ద ఎనర్జీ. సో సోలార్ ఎనర్జీని ఇంకో రూపంలో కూడా ఎలా స్టోర్ చేస్తారంటే ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ రూపంలో స్టోర్ చేస్తారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అండ్ అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ బ్యాటరీస్ గురించి. సో మన చాలా వరకు ఆల్మోస్ట్ ఆల్ హోమ్స్ యూజెస్ ఇన్వర్టర్స్. సో ఇన్వర్టర్స్ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇన్వర్టర్ దగ్గర ఒక బ్యాటరీ అనేది ఉంటుంది. సో బ్యాటరీ ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్ చేస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ సోలార్ ప్యానల్స్ నుంచి తయారైన ఎలక్ట్రికల్ ఎనర్జీని ఒక బ్యాటరీలో స్టోర్ చేసుకుంటారు. సో బ్యాటరీలో ఏ ఎనర్జీ రూపంలో స్టోర్ అయి ఉంటుందంటే కెమికల్ ఎనర్జీ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. ఏ ఎనర్జీ అయినా సరే మనకి అవసరమైనప్పుడు బ్యాటరీ ఇచ్చే బయటకి ఎనర్జీ ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆ కెమికల్ ఎనర్జీ మరలా ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారి లోపల కెమికల్ రియాక్షన్ జరుగుతుందండి. కెమికల్ రియాక్షన్ జరిగి బ్యాటరీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ బయటకు వస్తుంది. సో బ్యాటరీ కెమికల్ రూపంలో స్టోర్ చేసుకుని బయటకి ఇచ్చే ఎనర్జీ మాత్రం ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి ఎలక్ట్రోకెమికల్ డివైస్ అంటాం బ్యాటరీని, ఎలక్ట్రోకెమికల్ డివైస్. కాబట్టి సోలార్ ఎనర్జీ ద్వారా తయారైన ఎలక్ట్రికల్ ఎనర్జీని లోపల బ్యాటరీలో స్టోర్ చేస్తే ఆ స్టోరేజ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ పంపిస్తాం లోపలికి, బట్ ఆ స్టోరేజ్ మాత్రం ఏ రూపంలో ఉంటుంది? కెమికల్ ఎనర్జీ రూపంలో ఉంటుంది. బట్ బయటకి అవుట్పుట్ మాత్రం బ్యాటరీ ఎప్పుడు కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తుంది. ఇదంతా కూడా డిఫరెంట్ ఫిజికల్ ప్రాసెస్ అండి. సో నాన్ ఫిజిక్స్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఓకేనండి. సో ఎక్కువగా లిథియం అయాన్ బ్యాటరీస్ ఉపయోగిస్తుంటారండి. లిథియం అయాన్ బ్యాటరీస్ అంటే మనం స్మార్ట్ ఫోన్స్లో ఉపయోగించే మోస్ట్లీ అడ్వాన్స్డ్ బ్యాటరీ అండి లిథియం అయాన్ బ్యాటరీస్.
సో దాన్ని యూజ్ చేసి సోలార్ ప్యానల్స్ నుంచి వచ్చిన ఎనర్జీని దాంట్లో స్టోర్ చేస్తారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోలార్ ఎనర్జీ ఈజ్ ఆల్సో స్టోర్డ్ ఇన్ ద బ్యాటరీస్ ఆల్సో. బ్యాటరీ అంటే ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ రూపంలో కూడా స్టోర్ అయ్యి ఉంటుంది అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ మెకానికల్ ఎనర్జీ. సో మెకానికల్ ఎలక్ట్రిసిటీ. సో మెకానికల్ ఎనర్జీ అంటే మీనింగ్ ఏంటంటే మాన్యువల్గా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకిల్ వీల్ తిరగడాన్ని ఏమంటే మెకానికల్ రొటేషన్ అంటాం దాన్ని. ఓకేనా. సైకిల్ వీల్ తిరగడం మెకానికల్ రొటేషన్ అంటాం. అంటే మనం మాన్యువల్గా తిప్పేదాన్ని అంటే మెకానికల్ అంటాం. ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని ఏం చేస్తారంటే ఒక వీల్ తిరగడం కోసం అప్లై చేస్తారు. ఇది అంతా కూడా డిస్కస్ చేద్దాం ఒకసారి. మెకానికల్ ఎనర్జీ స్టోరేజ్ మెథడ్ కన్వర్ట్స్ సర్ప్లస్ ఎలక్ట్రికల్ పవర్ ఇంటూ మెకానికల్ పవర్. సో మెకానికల్ స్టోరేజ్ మెథడ్లో ఏం జరుగుతుందంటే సర్ప్లస్ అంటే మిగిలిన, మనకు అవసరమైనంత మేర వాడుకున్న తర్వాత మిగిలిన ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుంది చూడండి, మనకు అవసరం లేదు. దాన్ని ఏం చేస్తారంటే ఒక మెకానికల్ డివైజ్ని తిప్పడం కోసం అప్లై చేస్తారు. అంటే ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని ఒక మోటార్ కనెక్ట్ చేస్తారండి. అంటే మోటార్ మీరు వినే ఉంటారు మోటార్ అనే పదం. సో ఆ మోటార్ ఏం చేస్తుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకుని తిరగడం మొదలు పెడుతుంది. సో మోటార్లో మీకు ఒక వీల్ ఉంటుంది, ఎప్పుడైనా చూసారు లేదు, ఒక ఫ్యాన్ లాంటిది తిరుగుతుంటుంది. ఆ తిరగడాన్ని అంటే మెకానికల్ రొటేషన్ అంటారు. ఆ వీల్ ఎందుకు తిరుగుతుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉండడం వల్ల. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆ మోటార్కి ఇవ్వడం వల్ల వీల్ తిరుగుతుంది. ఎప్పుడైతే మరలా అంటే మనకి ఎక్సెస్ ఉన్న ఎలక్ట్రికల్ ఎనర్జీని మోటార్ని తిప్పడానికి ఉపయోగిస్తాం. మనకి ఎనర్జీ కావాల్సినప్పుడు ఏం చేస్తామంటే ఈ తిరుగుతున్న మోటార్ అంటే చూడండి, ఈ మోటార్ని జనరేటర్ కనెక్ట్ చేస్తాం. సో మోటార్ నుంచి ఒక షాఫ్ట్ వస్తుంది, షాఫ్ట్ అంటే రాడ్, అది వెళ్ళి జనరేటర్ కనెక్ట్ ఉంటుంది. సో ఎప్పుడైతే మోటార్ తిరుగుతుందో జనరేటర్ కూడా తిరుగుతుంది. జనరేటర్ మళ్ళీ ఏం చేస్తుంది, మెకానికల్ ఎనర్జీని మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. సో సీ ద డిఫరెన్స్. ఏ మోటార్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. ఏ మోటార్ అండ్ జనరేటర్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీని మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీని మారుస్తుంది. మోటార్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీకి మారుస్తుంది. ఫ్లై వీల్ మెథడ్, పంప్డ్ హైడ్రో మెథడ్, కంప్రెసర్ ఎయిర్ మెథడ్, ఇవన్నీ కూడా మెకానికల్ మెథడ్స్. సో ఫ్లై వీల్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక యాక్సిస్ ఉంటుందండి, మధ్యలో ఒక వీల్ ఉంటుంది. సో ఆ వీల్ ఫ్రీగా తిరుగుతుంటుంది. మనకి సైకిల్ వీల్ ఫ్లై వీల్ కింద ఇమాజిన్ చేసుకోవచ్చు. సైకిల్ మధ్యలో యాక్సిస్ ఉంటుంది కదా, ఆ వీల్ తిరుగుతుంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ ఫ్లై వీల్ అనొచ్చు. ఫ్లై వీల్ అంటే ఎగిరేదని కాదు, ఫిక్స్డ్ సపోర్ట్ ఉంటుంది అండ్ తిరుగుతుంటుంది. మనం ఒక సైకిల్ని స్టాండ్ వేసి ఆ వీల్ని తిప్పుతుంటే కనుక ఏ రకంగా అయితే ఉంటుందో అదేవిధంగా ఫ్లై వీల్ కూడా అదే విధంగా ఉంటుంది. ఓకేనండి. సో ఫ్లై వీల్ మెథడ్ ఏం జరుగుతుందంట, దిస్ మెథడ్ యూజెస్ సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ టు స్పిన్ ఏ ఫ్లై వీల్ which later generates electricity to supply quick energy during peak demand times. సో ఈ మెథడ్లో అంటే సర్ప్లస్ ఎలక్ట్రిసిటీని ఏం చేస్తారంటే ఫ్లై వీల్ని తిప్పడం కోసం ఉపయోగిస్తుంటారు. అంటే ఒక మోటార్లో ఉన్న మోటార్లో ఉంటుంది ఇది ఫ్లై వీల్. తర్వాత ఇన్ కేసు ఎలక్ట్రిసిటీ అవసరమైనప్పుడు ఏం చేస్తారంటే ఈ తిరుగుతున్న మోటార్ యొక్క వీల్ని జనరేటర్ కనెక్ట్ చేస్తారు. సో ఆ తిరుగుతున్న మోటార్ వీల్ జనరేటర్ కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా జనరేటర్ కూడా తిరగడం మొదలు పెడుతుంది. సో జనరేటర్ తిరిగితే కనుక ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఎప్పుడంటే డ్యూరింగ్ పీక్ డిమాండ్ టైమ్స్, మనకి ఎనర్జీ అవసరమైనప్పుడు. నెక్స్ట్ పంప్డ్ హైడ్రో చూడండి ఒకసారి. విత్ పంప్డ్ హైడ్రో వాటర్ ఈజ్ పంప్డ్ అప్ హిల్ టు ఏ రిజర్వాయర్ లొకేటెడ్ అబౌవ్ ద టర్బైన్ జనరేటర్స్. The water is allowed to flow through turbines and generate electricity when demand is high. So pumped hydro అంటే మీనింగ్, ఇక్కడ హైడ్రో అంటే మీనింగ్ ఏంటంటే వాటర్ అండి. సో హైడ్రో మీన్స్ వాటర్. మనకి ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీ ఉందనుకో, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉందనుకోండి, ఏం చేస్తారంటే మనం ఇప్పుడు ఇళ్లలో ఉపయోగిస్తున్నాం కదా, మోటార్ ఉపయోగిస్తున్నాం. ఏం చేస్తాం, ట్యాంక్లో ఉన్న వాటర్ కింద ఉన్న వాటర్ని పైకి పంపించడం కోసం ఏం చేస్తాం, మోటార్ ఆన్ చేస్తాం. అందునే కదా, అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉపయోగించి కింద ఉన్న వాటర్ని మోటార్ ద్వారా పైన ఉన్న ట్యాంక్లోకి పంపిస్తున్నాం. ఓకే. ఎప్పుడైతే ఎనర్జీ అవసరం ఉందో వేస్ట్ చేయకుండా ఏం చేస్తారంటే మోటార్ని తిప్పడానికి ఉపయోగిస్తారు. సో మోటార్ కనెక్ట్ చేస్తారు ఎనర్జీని, అంటే వైర్స్ ద్వారా మోటార్ కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తారు. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏం చేస్తుందంటే మోటార్ని తిప్పుతుంది. ఆ మోటార్ ఏం చేస్తుందంటే కింద ఉన్న వాటర్ని పైకి, ఆ రిజర్వాయర్ అంటే ఆ జనరేటర్కి పైన ఒక రిజర్వాయర్ అంటే స్టోరేజ్, వాటర్ని స్టోరేజ్ ఉన్న ఒక ఏరియా అనమాట. అది ట్యాంక్ అవ్వచ్చు లేదా పెద్ద డ్యామ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ. సో రిజర్వాయర్ ఉంటుంది, అక్కడ వాటర్ వెళ్తుందండి. ఎప్పుడైతే మనకి ఎలక్ట్రిసిటీ నీడ్ ఉందో
ఆ పైన ఉన్న వాటర్ని కిందకి రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినప్పుడు ఆ వాటర్ పడే డైరెక్షన్లో ఒక టర్బైన్ ఉంటుంది, అంటే ఒక ఫ్యాన్ లాంటిది. ఆ ఫ్యాన్ తిరగడం మొదలు పెడుతుంది. ఆ ఫ్యాన్ యొక్క రాడ్ దేని కనెక్ట్ ఉంటుందని జనరేటర్ కనెక్ట్ ఉంటుంది. అంటే ఆ టర్బైన్ తిరిగితే కనుక జనరేటర్ తిరుగుతుంది, జనరేటర్ తిరిగితే కనుక ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఓకేనండి. మనకి ఎక్సెస్ ఆఫ్ పవర్ని ఉపయోగించి కిందున్న వాటర్ని పైకి పంపిస్తారు. ఇది నేను అవుట్లైన్గా మాట్లాడుతున్నాను, బట్ కిందున్న వాటర్ పైకి వెళ్ళాలంటే కనుక మోటార్ తిరగాలి. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా మోటార్ కనెక్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తున్నారో మోటార్ తిరుగుతుంది. మోటార్ తిరిగితే కనుక అది కిందున్న వాటర్ని పైకి పంపిస్తుంది. మనకి ఎప్పుడైతే మరలా ఎలక్ట్రిసిటీ అవసరమో ఎక్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని ఏం చేసాం మనం, మోటార్ తిరిగేలా చేసాం. అంటే ఏ ఎనర్జీ కింద మార్చేసాం, మెకానికల్ ఎనర్జీ కింద మార్చాం. సో కింద ఉన్న వాటర్ పైకి వెళ్ళిందంటే మీనింగ్ ఏంటంటే మెకానికల్ ఎనర్జీ అప్లై చేసినట్టు. ఓకేనా. కింద ఉన్న వాటర్ని పైకి పంపిస్తున్నాం అంటే మనం ఒక వస్తువుని కింద నుంచి పైకి పెట్టడం అంటే మీనింగ్ ఏంటంటే మెకానికల్గా దాని మీద ఎనర్జీ అప్లై చేసి మూవ్ చేసినట్టు. అలాగే వాటర్ కూడా మెకానికల్ ఎనర్జీ పరంగా పైకి పడింది. ఏ ఎనర్జీ ఉపయోగించి, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉపయోగించి. తర్వాత అదే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మార్చాలంటే కనుక పైన ఉన్న వాటర్ని కిందకి పడేలా చేస్తారు. కింద ఎవరు ఉంటారంటే టర్బైన్ ఉంటుంది, టర్బైన్కి అటాచ్డ్గా జనరేటర్ ఉంటుంది. సో ఆ టర్బైన్ మీద వాటర్ పడుతుంటే టర్బైన్ ఉంటుంది. ఆటోమేటిక్ టర్బైన్ తిరిగితే కనుక రాడ్ తిరుగుతుంది, రాడ్ రొటేట్ అయితే కనుక జనరేటర్ రొటేట్ అవుతుంది, జనరేటర్ రొటేట్ అయితే కనుక ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ జనరేటర్ ఎలాగే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుందని అయితే అంతా కూడా ఫిజికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకేనా. సో ఈ విధంగా పంపుడ్ హైడ్రో వాటర్ని పైకి పంపించి మళ్ళీ కిందకి తీసుకొచ్చి ఎలక్ట్రిసిటీ కింద మారుస్తారు. నెక్స్ట్ కంప్రెస్డ్ ఎయిర్. సో పైన చెప్పిన విధంగానే ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని దేనికి ఉపయోగిస్తారంటే ఎయిర్ని కంప్రెస్ చేయడం కోసం ఉపయోగించి కంప్రెస్ చేసిన ఎయిర్ని ఎందులోకి పంపిస్తారంటే ఒక ట్యాంక్ లాంటి దాంట్లో ఒక వెసల్లోకి, అంటే ఒక చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్ ఉన్న ఏరియాలోకి పంపిస్తుంటారు. లైక్ ట్యాంక్ లాంటిది అనమాట. మనకి ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని ఏం చేసాం, ఎయిర్ని ఒక దాంట్లో కంప్రెస్ చేయడానికి, అంటే ఎయిర్ని ఒక క్లోజ్డ్ వెసల్లోకి పంపించడానికి ఉపయోగించాం కదా. ఎయిర్ మూవ్ అవుతుందంటే మీనింగ్ ఏంటంటే మెకానికల్ ఎనర్జీ. మరలా మనకి ఎలక్ట్రిసిటీ నీడ్ ఉందనుకోండి, ఆ లోపల ఉన్న హై కంప్రెస్డ్ ఎయిర్, హై ప్రెషర్తో ఉంటుంది ఎయిర్, అది దాన్ని వాల్వ్ ఓపెన్ చేయగానే హై ప్రెషర్తో బయటకు వస్తుంది. అది బయటకు వస్తున్న డైరెక్షన్లో ఒక స్టీమ్ టర్బైన్ ఉంటుంది, మరలా టర్బైన్. సో ఎప్పుడైతే టర్బైన్ ఉంటుందో ఆ టర్బైన్ తిరగడం మొదలు పెడుతుంది. ఆ టర్బైన్ దేనికి అటాచ్డ్గా ఉంటుందంటే జనరేటర్కి అటాచ్డ్గా ఉంటుంది. ఆటోమేటిక్గా కంప్రెస్డ్ ఎయిర్ అనేది అంటే కంప్రెస్డ్ ఎయిర్ బయటికి రావడానికి మీనింగ్ అంటే మెకానికల్ ఎనర్జీ మూవ్ అవుతుందంటే మెకానికల్ ఎనర్జీ. ఆ మెకానికల్ ఎనర్జీ మరలా ఎలక్ట్రికల్ ఎనర్జీకి మారుతుంది. ఓకేనా. ఇవి మెకానికల్ స్టోరేజ్ మెథడ్స్. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ పరంగా స్టోరేజ్ చేయొచ్చు, హీట్ పరంగా స్టోరేజ్ చేయొచ్చు, బ్యాటరీ రూపంలో స్టోరేజ్ చేయొచ్చు, బ్యాటరీలో కూడా స్టోరేజ్ చేయొచ్చు. ఇవి స్టోరేజ్ మెథడ్స్. ఓకేనండి.